నర్సరీ దశ ఎంతో ముఖ్యమైనది. అందుకే నారుమడి దశలోనే రైతులు శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 190% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సాంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది పొట్రెల్లో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అంది రావడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలు అని చెప్పవచ్చు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఖరీఫ్ కూరగాయలు సాగు చేసే రైతులు మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. ఈ వర్షాకాలంలో మనము ఈ కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే వానాకాలంలో సమతల నారుమళ్ళ కంటే కూడా ఎత్తు నారుమళ్లను తయారు చేసుకొని మనం నారును పెంచుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎత్తు నారుమళ్ళ తయారీకి గాను మనము ఎంచుకున్న ప్రదేశము నీటి వసతికి దగ్గరగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. పొలాన్ని మనము ఒకసారి 2 సార్లు దున్నుకొని మెత్తగా చేసుకున్న తర్వాత ఎత్తు నార్మల్లను అనేది తయారు చేసుకోవాలి. ఈ ఎత్తు నార్మల్లను తయారు చేసుకునేటప్పుడు మనము వెడల్పు 1 మీటరు, పొడవు 4 మీటర్లు ఉండే విధంగా, అదేవిధంగా పశువుల ఎరువును తగిన మోతాదులో కలుపుకొని మనం ఎత్తు నార్మల్లను అనేది తయారు చేసుకోవాలి. ఈ ఎత్తు నార్మల్లను తయారు చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే వర్షం పడ్డప్పుడు నీరు అనేది నిలవకుండా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎత్తు నార్మల్లు మనము తయారు చేసుకున్నప్పుడు మధ్యలో కాలువలను తయారు చేసుకోవాలి. కాలువల ద్వారా మనం నీరు అందించే విధంగా మనం చూసుకోవాలి. దీనిపైన మనము వర్మి కంపోస్ట్ కానీ లేదా మెత్తటి మట్టిని కప్పి ఉంచి అదేవిధంగా దానిపైన 10 సెంటీమీటర్ల ఎడంతో మనము సాళ్లను తయారు చేసుకొని దాంట్లో 1 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో విత్తనాన్ని మనం దూరంగా విత్తుకోవాలి. ఈ విత్తనాన్ని విత్తుకునే ముందుగా మనము మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 ml 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఈ విత్తనాన్ని మనము నార్మల్లో విత్తుకోవడం అనేది చేయాలి. విత్తుకున్న తర్వాత విత్తన సాళ్లను మనము ఈ మెత్తటి మట్టితో కానీ లేదా వర్మి కంపోస్ట్తో కప్పుకోవాలి. కప్పుకున్న తర్వాత దానిపైన ఈ వరి ఎండుగడ్డిని కప్పి ఉంచాలి. తర్వాత మనము రోజ్ క్యాన్ సాయంతో విత్తన వెంబడే నీరు అందించడం అనేది చేయాలి. ఇలా మనము 3 నుంచి 5 రోజుల వరకు మనం నీరు అందించిన తర్వాత ఎప్పుడైతే విత్తనము మొలకెత్తుతుందో మొలకెత్తిన తర్వాత ఏదైతే మనం ఎండుగడ్డితో కప్పి ఉంచుకున్నామో దానిని తీసివేయడం అనేది చేయాలి. మట్టిలో ఉన్నటువంటి తేమను అనుసరించి నీరును అందించడం అనేది చేయాలి. ఉదయం వేళలో కానీ లేదంటే సాయంత్రం వేళలో కానీ నీరు అనేది అందించాలి. మనం విత్తిన 10 రోజుల తర్వాత మనకు నారుకుళ్ళు తెగులు సోకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము వేరంతా కూడా తడిచే విధంగా మనం రోజ్ క్యాన్ సాయంతో మనము నీటితో పాటుగా నారుమడి అంతా కూడా మనం తడిచే విధంగా వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒక 20 రోజులకు కూడా మనం ఒకసారి వేసుకున్నట్టయితే సరిపోతుంది. నారుమడి బాగా పెరుగుదల కోసం అని చెప్పేసి మనము 3 పంతములు నీటిలో కరిగేటువంటి ఈ 3 పంతములను 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా ఒకసారి నుంచి 2 సార్లు వరకు మనం పిచికారి చేసుకుంటే ఎదుగుదల అనేది బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మనకు ఎప్పుడైనా బెట్ట పరిస్థితి ఏర్పడ్డా లేదా ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మనకు రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానికి గాను మనము వేప నూనెను కషాయాన్ని 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడము, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నా కూడా ఈ పురుగుల బెడదను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ నారు నాటడానికంటే ముందు 1 నుంచి 2 రోజులు నీరు అందించకుండా ఉంచి తర్వాత నారు నాటడానికంటే 2 గంటల ముందు బాగా నీటి తడిని అందించి
దాని తర్వాత నారును పీకడం అనేది చేయాలి. తర్వాత దాన్ని ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేసుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకు నారుమడి పెంపకం అనేది పోట్రేలలో కూడా చేస్తూ ఉన్నారు. ఈ పోట్రేలలో పెంచినటువంటి నారు అనేది ఆరోగ్యవంతంగా అదేవిధంగా దృఢంగా ఉండడం అనేది చేస్తుంది. ఈ పోట్రేలలో పెంచేటప్పుడు షేడ్ నెట్స్ కింద పోట్రేలను ఉంచే విధంగా మనము ప్లాన్ చేసుకొని మనం పోట్రేలలో నారును పెంచుకోవాలి. ఈ పోట్రేలలో పెంచేటువంటి నారుకు గాను కోకోపీట్ మిశ్రమాన్ని మనం వాడుకోవాలి. మామూలుగా టమాటో, మిరప వంటి 98 గుంతలు ఉన్నటువంటి పోట్రేలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా క్యాబేజ్ లాంటి వాటికి 56 గుంతలు ఉన్నటువంటి పోట్రేలను మనము ఉపయోగించుకున్నట్టయితే సరిపోతుంది. ఈ పోట్రేలలో మనము కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కలిపినటువంటి మిశ్రమాన్ని 1 కిలో చొప్పున నింపుకొని దాంట్లో ఒక్కొక్క విత్తనాన్ని విత్తుకొని తర్వాత ఒక 10 నుంచి 15 పోట్రేలు ఒకదాని మీద ఒకటి ఒక 3 రోజుల వరకు పెట్టి దానిపైన ఏదైనా కవర్తో కప్పి ఉంచాలి. తర్వాత ఎప్పుడైతే మనము విత్తనము మొలకెత్తడం అనేది స్టార్ట్ అవుతుందో దాన్ని తీసి మనము మళ్ళీ షేడ్ నెట్స్ కింద పరుచుకోవడం అనేది చేయాలి. తర్వాత మనము రోజ్ క్యాన్ సాయంతో నీరును అందించడం అనేది చేస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి పోషకాలకు గాను 319లను పైపాటుగా మనము 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం అనేది చేయాలి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు తక్కువ సోకడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా అలాంటి నారుకుళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తే మాత్రం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ నారు వ్యవస్థ అంతా కూడా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. పోట్రేల్లో పెంచినటువంటి నారు 18 నుంచి 25 రోజుల వ్యవధిలో మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. మనము తీసినప్పుడు కూడా ఆ బాల్ సహాయంతో మొత్తాన్ని కూడా తీసి ప్రధాన పొలంలో నాటుకున్నట్టయితే నారు మొక్క ప్రధాన పొలంలో తొందరగా నిలదొక్కుకోవడానికి ఆరోగ్యవంతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది.